జై శ్రీరామ్ ఎవరు? మనిషి ఆలయానికి ఎందుకు వెళ్ళాలి? మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా బాగుంది. ఇంట్లో పూజ చేసుకోవచ్చు, గుళ్ళోకి ఎందుకు వెళ్ళాలి? గుళ్ళో ఉన్నటువంటి విశిష్టత ఏంది? అక్కడ ఉండి పెట్టే దేవాలయాన్ని ప్రతిష్ట చేసేటప్పుడు అక్కడ కొన్ని రకాలైనటువంటి యంత్రాలు పెడతారు. ఆ యంత్రాల్లో ఒక రకమైనటువంటి అయస్కాంత శక్తి ఉంటుంది. మనిషికి ఎనర్జీ పవర్ వస్తుంది అక్కడ. అందుకని చెప్పేసి ఆలయానికి రమ్మని చెప్తారు. ఆలయంలో స్వామివారిని అక్కడికి వచ్చిన తర్వాత ఆ వైబ్రేషన్స్ తోటి ఏంటంటే మనిషిలో ఒక ఆధ్యాత్మికటువంటి భావన, తర్వాత ముఖ్య భక్తి భావన అనేటువంటిది ఏకాగ్రత కలుగుతుంది. ఏకాగ్రత కలిగి స్వామిని సేవించగలుగుతాడు. దేవాలయానికి రావడం వల్ల మనిషికి ఎనర్జీ పవర్ పెరుగుతుంది. అందుకని ఆలయానికి రావాలి. బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? ఇది బ్రహ్మస్నానం. ఇక్కడ నియంత్రించేటువంటి శక్తి ఉంటుంది. అది పెట్టుకోవడం వల్ల ఒక రకమైనటువంటి పవర్ వస్తుంది. ఎల్వి ప్రసాద్ వీరాంజనేయ స్వామి స్థల పురాణం చెప్తారు. నేను ఇక్కడికి వచ్చి ఒక 40 సంవత్సరాలు అవుతుందమ్మా. ఇది ఎవరో ప్రతిష్ట చేసినటువంటి దేవాలయం కాదు. ఇది స్వయంభూ ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి విశిష్టత ఏంటి అంటే, దక్షిణముఖంగా వెలిసినటువంటి ఆంజనేయ స్వామిని ఎవరైతే సేవిస్తారో వాళ్ళకున్నటువంటి గ్రహ బాధలు కానీ ఇతర బాధలు తొలగిపోయి హాయిగా ఉంటారు. ఎందుకంటే మనకు వచ్చే చెడంతా కూడా దక్షిణం వైపు నుంచి వస్తుంది. దాన్ని నియంత్రించగలిగేటువంటి శక్తి ఆంజనేయ స్వామికి మాత్రమే ఉంది. ఇది స్వయంభూ ఆంజనేయ స్వామి. ఈ మెట్లెక్కి ఎవరైతే ఆయనను శరణాగతి చేస్తారో వాళ్ళ కష్టాలు తీరినాయి అనేటువంటిది నాకు ఇక్కడ ఉన్నటువంటి పూజారిగా నాకు నమ్మకము. భక్తులకు వీళ్ళ కష్టాలు తొలగిపోయినాయి అని అనిపిస్తుంది. ఒక్కసారి ఆ స్వామిని శరణాగతి చేసిందంటే స్వామి అభయమిస్తాడు. ఆయన సాక్షాత్తు రాముడికి సీతకే అభయాన్ని ఇచ్చాడు. సీతమ్మ తల్లి రాముడు వస్తాడో రాడో, ఇంత సముద్రం దాటేసి అసలు నేను ఎక్కడున్నా, ఇప్పట్లాగా ఇవన్నీ ఏం లేవు కదా, టెలిఫోన్ లేవు, లేకుంటే ఇవన్నీ ఏమీ లేవు. వస్తాడా రాడా అనేటువంటి సంశయంలో బాధతో ఉంటుంది. ఇక్కడ రాముడు సీత గురించి పరితపిస్తూ ఉంటాడు ఒక మానవుడిగా. వాళ్ళకే సాక్షాత్తు సీతాదేవి లంకలో ఉందని రాముడికి ఆచూకీ చెప్పి, అమ్మ రాముడు వస్తాడు, రాముడిని జయిస్తాడు, తీసుకెళ్తాడని చెప్పి సీతమ్మకు అభయించినటువంటి స్వామి, ఆ స్వామిని శరణాగతి చేస్తే మనల్ని చూడడా తప్పకుండా చూస్తాడు. హనుమంతుల వారికి సింధూరం పూస్తారు కదా, అది ఎందుకు? అసలు ఆంజనేయ స్వామి అవతారం ఏంది, విశిష్టత ఏంది, అది తెలుసుకోవాలి ముందు. పూర్వము వృకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. దేవతల్ని ఋషుల్ని అందరినీ కూడా బాధ పెడుతున్నాడు. అదంతా వెళ్ళి విష్ణుమూర్తికి మొరబెట్టుకున్నాడు. ఆ వృకాసురుడు అనేటువంటి రాక్షసుడు శివభక్తుడు. ఎప్పుడైతే విష్ణుమూర్తి ఆ దేవతల బాధ విని సుదర్శనాన్ని తీసుకొని వస్తున్నాడు, భయం వేసింది వృకాసురుడికి. సాక్షాత్తు శివుని శరణు వేడిండు. విష్ణుమూర్తి వచ్చిన తర్వాత వృకాసురుని చంపడానికి సుదర్శనం ప్రయోగం చేస్తాడు. లేదు నేను నా భక్తుడు, నేను చంపకూడదు అంటాడు. అంటే కాదు, లోకానికి కీడు చేస్తున్నాడు కాబట్టి ఇతడు చనిపోవాల్సిందే. నా భక్తుడు నన్ను ఆశ్రయించినాక నన్ను ఎట్లా చంపుతావు, చంపడానికి వీలు లేదు, నేను చంపేస్తా. అయితే ఎట్లా చంపు అని చెప్పేసి విష్ణుమూర్తి సుదర్శనాన్ని ప్రయోగించిండు. ఈ శివుడేమో త్రిశూలాన్ని అడ్డు పెట్టేసిండు సుదర్శనానికి. కాసేపు సుదర్శనం త్రిశూలం ఇద్దరికి ఫైటింగ్ అవుతూ ఉంది. ఏదో క్షణంలో ఏమరపాట్లు ఏమైందంటే ఆ సుదర్శనము త్రిశూలాన్ని తప్పించుకొని వచ్చి వృకాసురుని చంపేసింది. అయితే ఈ సంఘటన జరుగుతున్నప్పుడు కాస్త ఆవేశంలో శివుడు ఏమన్నాడంటే, నిజంగా కనుక నువ్వు వృకాసురుని చంపగలిగితే నేను నీకు దాసుడిగా ఉంటా అంటాడు. వృకాసురుడు చచ్చిపోయినాడు. అప్పుడు విష్ణుమూర్తి అంటాడు, నేను ఓడిపోయినా కాబట్టి నీకు దాసుడిగా ఉండాల్సిందే. అప్పుడు చెప్తాడు, మన ఇద్దరం స్నేహితులు, మన సృష్టి స్థితి లయకారకులం, మన ముగ్గురం, మన లేకుండా లోకాలు నడవు, ఇదేం లేదు, టేక్ ఇట్ ఈజీ అంటాడు. అంటే ఆంజనేయ స్వామి శివుడు ఒప్పుకోడు. ఆ శివుడు ఆంజనేయ స్వామి రూపంలో శివాంశతో జన్మిస్తాడు. కాబట్టి శైవులు ఏమంటారు, మొత్తం శివమే అంటారు. శివుడు తప్ప వేరే దేవుడు లేడు అంటారు. వైష్ణవులు ఏమంటారు, విష్ణువు తప్ప వేరే దేవుడు లేదంటారు. ఎక్కడ లేని ఫైటింగులు తెచ్చి ఇక్కడ మన మీద పెడుతున్నారు. కానీ అసలేముంది అంటే, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, శివస్తే హృదయం విష్ణు, విష్ణువస్తే హృదయం శివ అంటాడు. అంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, ఇద్దరు ఒకటే, శివుడు విష్ణు.
శివుని హృదయంలో విష్ణువు ఉంటాడు, విష్ణు హృదయంలో కృష్ణుడు అవతారం ఎత్తినప్పుడు కూడా మహాశివరాత్రి పర్వదినాన్ని ద్వారకాకు దగ్గరలో నాగేశ్వర లింగం ఉంది, జ్యోతిర్లింగం ఉంది. అక్కడికి వెళ్ళి చక్కగా మహాశివరాత్రి పూజలు చేసేవాడు కృష్ణుడు. కృష్ణావతారంలో వచ్చినప్పుడు సాక్షాత్తు కృష్ణుని, చిన్ని కృష్ణుని చూడడానికి ఒక తల్లి యశోద చూడనివ్వదు. శివుడు ఏం చేసాడు, ఒక భిక్షకుడిలాగా వచ్చి ఆయన చూసిపోయాడు. వాళ్ళది అటువంటి అనుబంధం. కాకపోతే వీళ్ళ మధ్య ఎందుకో పార్షాలిటీస్ వస్తున్నాయి, ఈ శైవులు వైష్ణవులు వీళ్ళు కొట్లాడుకొని. కానీ అది కరెక్ట్ కాదు. అయితే అందుకని శివాంశతో పుట్టింది కాబట్టి శైవులు పూజిస్తారు ఆంజనేయ స్వామిని. వైష్ణవుడికి, రాముడికి దాసుడు రామభక్తుడు కాబట్టి వైష్ణవులు పూజిస్తారు. అంటే ఇద్దరికి ఇష్టమైనటువంటి వాడు ఆంజనేయ స్వామి. ఇప్పుడు నన్ను అడిగిన క్వశ్చన్ ఏంది, మీరు సింధూరం ఎందుకు పూస్తారు? అయితే లంకాదానం అవుతుంది, రావణ సంహారం జరుగుతుంది, పట్టాభిషేకం అవుతుంది. ఎంత చేసినా కానీ ఈ దాసుడిగా పుట్టాడు కదా, పుట్టిన తర్వాత నిరంతరం రామ 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 రాముణ్ణే సేవిస్తూ ఉండేటువంటి వాడు. అయితే ఈయన కాస్త మమకారం సీతాదేవి మీద కూడా ఉంటుంది కదా. అయితే ఒకసారి రాముణ్ణి అడుగుతాడు, ఏంది నీకు సీతమ్మ తల్లి అంటే అంత మమకారం ఏంది అని అంటే, వివాహంలో కాస్త గుప్పిట్లో సింధూరం వేసిన తల దగ్గర శిరస్సు పైన ఆ సింధూరం దాంతో ఆమెకు అంకితం అయిపోయినా అని చెప్తాడు. అట్లాగా అని చెప్పేసి ఆయన మొత్తం ఒంటికి నూనె సింధూరం రాసుకొని వచ్చి, ఇప్పుడు నువ్వు నాకు అంకితంగా మొత్తం రాసుకొని వచ్చేసిన అంటాడు. అయితే అప్పుడు రాముడు చెప్తాడు అన్నట్టు, ఎవరైతే నీకు శనివారం నాడు సింధూరంతో అలంకారం చేసి పూజిస్తారో వాళ్ళకి ఎటువంటి గ్రహబాధలు ఉండవు అని చెప్తారు. అందుకని చెప్పి శనివారం సింధూరం వేయడం ఆంజనేయ స్వామికి విశిష్టత. రామాయణం చూసి మనిషి నేర్చుకోవాల్సింది. రామాయణం మనిషి జీవితంతో చాలా ముడిపడి ఉంది. ధర్మం అంటే ఏంది, కృష్ణావతారంలోనేమో భగవద్గీత చెప్పిండు, ఇది ధర్మం, ఇది న్యాయం, ఇది కరెక్టు, ఇది తప్పు కాదు. భారతాన్ని కనుక తెలుసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి పోకళ్ళు రాజకీయాలు అన్నీ కూడా తెలుస్తాయి. రామాయణంలో ఎక్కడ రాముడు చెప్పలే. దశరథుడు పుత్రకామేష్టి యాగం చేస్తున్నాడు, అశ్వమేధ యాగం చేస్తున్నాడు. పూర్వకాలంలో యాగాలు చేసినప్పుడు దేవతలు స్వయంగా వచ్చి ఆ యాగ మంటపంలో కూర్చొని హవిష్యులు తీసుకునేటువంటి వాళ్ళు. ఆ సమయంలో శంఖచక్రాలు అన్నీ ధరించినటువంటి విష్ణుమూర్తి వచ్చేసేసరికి అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా, నాయన ఇక్కడ రావణాసురుడు జన్మించాడు, దేవతలను ఈ విధంగా బాధ పెట్టేస్తున్నాడు, మనుషులు ఈ విధంగా బాధ పెట్టేస్తున్నాడు, అంతా నేనే అంటున్నాడు, ఇంకా 4 రోజులైతే ఇంద్రుడికి కూడా రాజ్యభంగం జరుగుతుంది, అది ఇది అని చెప్తాడు. చెప్పినప్పుడు ఏమంటాడంటే విష్ణుమూర్తి ఏమంటాడంటే, నేను కొడుకుగా ఈ దశరథుడికి జన్మించి రావణ సంహారం చేస్తా. రావణ సంహారం చేసిన తర్వాత 10,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలిస్తా, ధర్మం అంటే ఎంతో చూపెడతా. ఈ 10,000 సంవత్సరాలు నేను నరుడుగానే జీవిస్తా అని చెప్తాడు. మరి రావణాసురుడిని చంపాలంటే దేవతల వల్ల, ఎవరి వల్ల కాదు, నరుని వల్ల అవుతుంది. తర్వాత ఈ వానరాంశతో పుట్టినటువంటి దేవతలు కూడా వాళ్ళందరూ దేవతలే, వానరాంశతో ఆయన జయిస్తాడు. అయితే అందుకే రామాయణంలో ఎక్కడా కూడా ఇది ధర్మం, ఇది న్యాయం అని చెప్పాడు రాముడు. కైకేయి వరం అడుగుతుంది, వరం అడిగినప్పుడు దశరథుడు చెప్పడు, కైకేయే చెప్తుంది, మీ నాన్న నాకు 3 వరాలు ఇచ్చేసిండు, ఇప్పుడు నేను అరణ్యవాసానికి పంపమంటే 12 సంవత్సరాలు పంపలేక నీకు చెప్పలేకపోతున్నాడు, మాట తప్పుతున్నాడు అని చెప్తే పితృవాక్య పరిపాలకుడు. తండ్రికి అక్కడ అవమానం జరగకూడదు కాబట్టి తండ్రి చెప్పకుండానే ఆయన అరణ్యానికి వెళ్ళాడు. అది ధర్మం. అది తర్వాత భరతుడు వచ్చేసి ఈ రాజ్యం గురించి కాదు, నా గురించి మా అమ్మ రాజ్యం అడిగింది, ఆ రాజ్యాన్ని నేను పరిపాలిస్తానా, వద్దు నీ రాజ్యం నువ్వే వచ్చి పరిపాలించాను రాముడు అంటే రాలేదు. ఆ మాట కట్టుబడి 12 సంవత్సరాలు అలాగే అరణ్యవాసం చేసిండు. అప్పుడు భరతుడు ఏంటంటే పాదుకా పట్టాభిషేకం చేసి ఆయన వచ్చే వరకు ఆయన కూడా ఏం సింహాసనం మీద ఏం కూర్చోలేదు. భరతుడు కూడా రామాయణం ఏం చెప్తుంది అంటే ధర్మం ఏంటి, ధర్మం ఏ విధంగా ప్రవర్తించాలి, రాముడి యొక్క నడవడి చూడాలి. అక్కడ మాట తప్పడు, ధర్మ ప్రకారమే నడుస్తాడు. ఇంకో విషయం ఏంటంటే రావణ సంహారానికి వెళ్తున్నప్పుడు లంకకి వెళ్తుంటే ఈతలగట్టు మన రామేశ్వరం దగ్గర ఉన్నప్పుడు వారధి కడుతుంటే విభీషణుడు వచ్చి శరణు పెడతాడు. శరణు వేడినప్పుడు నీకు లంకకు పట్టాభిషేకం చేయాలి, లంకకు నువ్వే రాజు, కాబోయే రాజు, నీకు పట్టాభిషేకం చేసేస్తా అంటాడు రావణ్ణి సంహరించి. అప్పుడు లక్ష్మణుడు అడుగుతాడు,
ఇదే మాట నువ్వు యుద్ధానికి వెళ్ళినప్పుడు రావణుడు వచ్చి క్షమించామంటే మరి అప్పుడు ఏం చేస్తామంటే నా అయోధ్యని ఇచ్చేస్తా అంటాడు. అంటే క్షమాగుణం, ధర్మము, తర్వాత దృఢమైనటువంటి విశ్వాసము, ఇవన్నీ మనిషి నేర్చుకోవాల్సినటువంటి ఒకే మాట, ఒకే భార్య, ఒకే బాణం. దీన్ని ఏమీ మారలేదు ఆయన. తర్వాత ఉన్నంత వరకు కూడా ఏది ధర్మం, ఏ విధంగా ఉండాలి ఆయన నడిచి ప్రవర్తించి చూపెట్టిండే కానీ ఎక్కడ ధర్మసూత్రాలు కానీ ఎవరికి బోధించలేదు ఆయన. అందుకని రామాయణం రామాయణం ఇప్పుడు మీరు చెప్పినట్టు 10 నిమిషాలు అరగంటలో చెప్పాల్సినటువంటి అవసరం కాదు. ఒక్కొక్క విషయం చాలా పెద్దగా ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక విశిష్టత ఉంటుంది. అది చెప్పాలంటే రోజు మీరు ఒక అరగంట కనుక టైం ఇస్తే అరగంట సేపు చక్కగా వినొచ్చేది. ఆంజనేయ స్వామి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది. ఆంజనేయ స్వామి గురించి నేర్చుకోవాలి అంటే ముందెవరు ఆయన మంత్రి, సుగ్రీవుడి దగ్గర మంత్రిగా ఏ విధంగా ప్రవర్తించాలి, దూత సీతమ్మ వారిని కూడా చూసి రావడానికి పంపినటువంటి వాళ్ళలో ఈయన కూడా ఒక దూతగా ఏ విధంగా ప్రవర్తించాలి, తర్వాత సేవ ఏ విధంగా చేయాలి. రాముడు ఏం చేశాడు, ఆంజనేయ స్వామి ఏం చేశాడంటే లంకకి వెళ్తాడు. సంపాతి చెప్తుంది లంకలో ఉన్నాడు రావణుడు సీతమ్మ తల్లిని తీసుకొని వెళ్ళింది అని. మరి సంపాతి ఎవరంటే సంపాతి జటాయువు 2 గరుడ పక్షులు పెద్దవి. వాటి హిస్టరీ మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను, చాలా పెద్దగా ఉంది అది. అంతకన్నా ముందే ఈ రామాయణాన్ని మొత్తం తెలుసు, సంపాతికి తెలుసు, సంపాతికి ఉపదేశించినటువంటి భారద్వాజ మహామునుడు ఆయనకు తెలుసు. తర్వాత వీళ్ళు ఏ పరిస్థితిలో సంపాతి కలిసింది అది చెప్పాలంటే మీకు 1 hour 2 hours పడుతుంది. తర్వాత ఆంజనేయ స్వామి లంకకు వెళ్ళినటువంటి ఘట్టం చెప్పాలంటే ఒక 2 శ్లోకాలు 2 గంటలు పడుతుంది చెప్పడానికి మీకు. ఆంజనేయ స్వామి యొక్క పాత్ర ఏంటి, ఆంజనేయ స్వామి ఎక్కడ బాగా కనపడతాడంటే ఆయన కిష్కింధకాండలో ఎంటర్ అవుతాడు. అప్పటి వరకు ఆయన హిస్టరీనే ఉంటుంది. తర్వాత సుందరాకాండ, ఈ సుందరాకాండ కూడా అదే అర్థం, సుందరమైనటువంటిది. రామాయణంలో చాలా అందమైనటువంటి కాండ ఏంటంటే సుందరాకాండ. ఈ సుందరాకాండ విశిష్టత ఏంది, ఎవరికన్నా గ్రహాలు బాగలేవు, శాంతి లేదు, మనశ్శాంతి లేదు అంటే సుందరాకాండ పారాయణం చేసుకోవాలని చెప్పి చెప్తాం. సుందరాకాండ పారాయణ అంటే ఊరికే చదివితే సరిపోదు, దాన్ని అర్థం చేసుకొని మనం ధైర్యం తెచ్చుకోవాలి అన్నట్టు. రాముడు ఏంటంటే ముందేం చేస్తాడు, సుగ్రీవుడి దగ్గర మంత్రిగా ఉంటాడు. మంత్రి తన బాధ్యత ఏందో సక్రమంగా నిర్వర్తిస్తుంటాడు. తర్వాత భక్తుడు, ఆయన రాముడికి భక్తుడిగా ఉపదేశానుసారం లంకకి వెళ్ళి సీతమ్మ తల్లిని చూస్తాడు. సీతమ్మ తల్లిని చూసిన తర్వాత కూడా ఒకేసారి అమ్మ నన్ను రాముడు పంపించాడు ఆంజనేయ స్వామిని అని చెప్పడు. ఎందుకంటే ఆమె చాలా వేదన పడుతుంది. రాక్షస మాయలకు ప్రలోభమై ఉంటుంది, ఎవరు ఏ మనిషి పోయినా నమ్మేట్టు లేదు. చివరాఖరికి ఆ రాక్షసులు మాట్లాడేటువంటి మాటలకి చనిపోదామని చెప్పి సిద్ధమవుతుంది. ఆ సమయంలో చిన్నగా కపిరూపంలో ఉండి ఎట్లా చెప్తే బతికిపోతుంది, అమ్మను సమాధానం పెట్టాలి అనేటువంటి ఆలోచనతోటి అలానా అయోధ్యలో దశరథుడు ఉండేటువంటి వాడు. దశరథుడికి 4 కొడుకులు, 3 భార్యలు చెప్పి రాముడి పెద్ద కొడుకు రాముడి భార్య సీత, వీళ్ళు రాముడితో పాటు లక్ష్మణుడు అరణ్యవాసానికి వెళ్ళిన తండ్రి మాట ప్రకారము వెళ్తుంటేను ఇక్కడ రావణుడు ఆయన భార్యను అపహరించిండు అని చెప్పేసి ఆపేస్తాడు. అప్పటికే ఆమెకు జరిగింది శుభచక్రాలు కలుగుతున్నాయని చెప్పి ఇది ఎప్పుడైనా ఉంటే సుందరాకాండ పూర్తిగా చెప్పించుకోండి చెప్తాను. అంటే ఏ విధంగా దూతగా వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎలా కాపాడాలి. లంకకి వెళ్తుంటే కార్యసాధకుడు ఎప్పుడు కానీ కార్యాన్ని మధ్యలో వదిలేయకూడదు, ఆపకూడదు. ఏదైనా పని మీద వెళ్తే ఆ పని చేసేయాలి, అర్థమైందా. వెళ్తుంటేను ఫస్ట్ మైనాకుడు వస్తాడు. మైనాకుడు వచ్చేసి నాయన నీ తండ్రి నాకు స్నేహితుడు, నా దగ్గర అల్పాహారం తీసుకొని పో, లేకుంటే విందారగించుకో అంటాడు. అంటే లేదు రామకార్యం, నేను ఆగను, క్షణమైనా ఆగను, నువ్వు నీ ఆతిథ్యాన్ని నేను స్వీకరించినట్టే అనుకో అని చెప్పేసి వెళ్తూ ఉంటాడు. మిగతా పరీక్ష చేయడానికి సురస వస్తుంది, పరీక్ష చేయడానికి. ఇది రాముడి కార్యం, నేను ఆగేటువంటి సమస్య లేదమ్మా, నన్ను మింగాలని నీకు బ్రహ్మదేవుడు వరమిస్తే కార్యం అయిపోయినాక మింగు అంటాడు. ఒకరికొకరికి మించేసి పెద్దగా పర్సనాలిటీలు పెరిగిపోతాయి వాళ్ళకి. తర్వాత అంగుష్ట మాత్రం అంటే ఈ బటన వేలంతే ఆ నోట్లోకి వెళ్ళి బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం అయిపోయింది బై బై అని చెప్పేసి వెళ్ళిపోతాడు. సింహిక సముద్రంలో ఉంటుంది, పైనుంచి వెళ్తున్నా కానీ ఆ నీడని బట్టి దాన్ని లాగి తినేస్తుంటుంది. దాని కడుపులోకి వెళ్ళేసి దాన్ని చెప్పేసి అనుకున్న టైంకు లంకకు చేరుతాడు.
లంకకు చేరిన తర్వాత సీతమ్మ తల్లిని చూస్తాడు. చూసిన తర్వాత ఆమెకు ఊరడిచ్చేస్తాడు. ఏ మాటలు చెప్తే ఆమె నమ్ముతుందో, ఆయన పరాక్రమం ఏందో, లంకాదానం అవన్నీ చేసి అక్కడ ఉన్నటువంటి రాక్షసులను హతమార్చి ఆయన పరాక్రమం ఏందో చూపెట్టి, నేను వాళ్ళలో అల్పున్నమ్మా, నాకన్నా పరాక్రమవంతులు చాలామంది ఉన్నారు, భయపడకొచ్చి నేను తీసుకెళ్తామని చెప్పేసి వచ్చి ఇక్కడ రాముడికి చెప్పేసేస్తాడు. కాబట్టి నిరంతరం దూతగా ఏ విధంగా ఉండాలి, భక్తుడిగా ఏ విధంగా ఉండాలి, సేవకుడిగా ఏ విధంగా ఉండాలి, మంత్రిగా ఏ విధంగా ఉండాలి. మంత్రి పోస్ట్ ఇక్కడ కూడా చేసిండు. లంకాదానం కాకముందు వానరులను రాక్షసులందరినీ చంపుతుంటేను రావణుడి దగ్గర తీసుకొని వెళ్ళిండ్రు. రావణుడితో అప్పుడు మంత్రిగా మాట్లాడాడు, నాయన నువ్వు చేసిన పని తప్పు, సుగ్రీవుడు ఒక మంత్రిని నేను, సుగ్రీవుడు పంపించాడు దూతగా నన్ను ఈ విధంగా చెప్పమని, దయచేసి సీతమ్మ తల్లిని అప్పచెప్పి రాముని క్షమించమని చెప్పు అని చెప్పి ఒక మంత్రిగా ఏ విధంగా ప్రవర్తించాలి, కార్యసాధకుడిగా కార్యాన్ని ఏ విధంగా సాధించాలి, కార్యాన్ని పట్టుదలతో పట్టుకున్నప్పుడు అదే పట్టుదలతో ఏ విధంగా పూర్తి చేయాలి, ఏ విధంగా చూడాలి అనేటువంటిది ఆంజనేయ స్వామి యొక్క అవతార విశిష్టం.